హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం. రామాయణం మనకు ఊహల కథ కాదు, జీవన విధానం. మన ఆచారాలు, సంస్కారాలు అన్నీ ఇందులో ఓ అందమైన అర్థాన్ని కలిగి ఉన్నాయి. ఈ అర్థాన్ని మరొకరికి చేరవేయాలంటే మీ యొక్క లైక్ చాలు. మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవి కేవలం క్లిక్కులు కాదు, మన సంస్కృతిని గర్వంగా ముందుకు తీసుకెళ్లే చిన్న చిన్న తోడ్పాట్లు. మీరు కూడా ఈ తోడ్పాట్లో భాగస్వామ్యం కావాలంటే దయచేసి లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లాస్ట్ వీడియోలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను తన యాగం రక్షణ కొరకు తీసుకువెళ్తున్నారు. అక్కడ వారు వెళ్తున్న దారిలో మలదా కురాస అనే ప్రాంతాలు విధ్వంసమయ్యాయి. అది ఒక తాటక అనే యక్షిని వల్ల, ఇంకా వారి కుమారుడు మారీచుడి వల్ల అని విశ్వామిత్ర మహర్షి చెప్పారు. విశ్వామిత్ర మహర్షి తాటకిని వధించమన్నప్పుడు రాముడు మౌనంగా ఉన్నాడు. రాముడు ఎందుకు మౌనంగా ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రాముడి భావం గ్రహించారు విశ్వామిత్రుడు. స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు. అధర్మ పరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యం ఉపదేశించారు. వెంటనే రాముడు దృఢ నిశ్చయుడై అంజలి ఘటించాడు. మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనా శక్తిని చాటాడు. అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటకిని వధించాలని నిశ్చయించుకున్నాడు. వికృతాకారంలో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు. అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు. తాటక ఆవేశం రెండింతలైంది. తాను కనబడకుండా వాళ్లపై రాళ్లు వాన కురిపిస్తూ ఉంది. ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు. ఈలోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు. అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు, ఎదుర్కోవడం కష్టం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది విద్యను ప్రదర్శిస్తూ బాణప్రయోగం చేశాడు. క్షణకాలంలో తాటక నేలపై పడి ప్రాణాలను వదిలింది. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకొన్నాడు రాముడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునకు ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు. అదే అతని యజ్ఞభూమి. రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞదీక్షను స్వీకరించమని ప్రార్థించారు. మన్నించాడు మహర్షి. యజ్ఞదీక్షితుడయ్యాడు. మరునాడే యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులను మునులు సూచించారు. 5 రోజులైంది. కంటి మీద కొనుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు. కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ట ఉండాలి. చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుంచి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇది రాక్షసుల రాకకు సూచన. మారీచ, సుబాహులు అనుచరులతో వచ్చారు. యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు సీతేషువు అన్న మానవస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. ఇక్కడ 100 యోజనాలు అంటే 800 నుండి 900 కిలోమీటర్ల దూరం అని అర్థం. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. మరు నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వక్కలు చేశాడు. వాయవ్యాస్త్రంతో మిగతా రాక్షసుల పని పట్టాడు. రాక్షస బాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. సమర్థులైన శిష్యులను చూచి ఏ గురువు సంతోషించాడు? మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు. ఇంకా ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించమన్నారు. విశ్వామిత్రుడు, ఓ రామ, మిథిలా నగర ప్రభువు పరమ ధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు. మనం అక్కడికి వెళదాం. అక్కడ అద్భుతమైన ఒక మహాధనుస్సు ఉంది, నీవు చూడవచ్చునన్నాడు. సంసిద్ధులయ్యారు రామలక్ష్మణులు. మునిని అనుసరిస్తూ మిథిల వైపు ముందుకు సాగుతున్నారు. అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి. రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టు పూర్వోత్తరాలను వివరించాడు విశ్వామిత్రుడు. ఆ రాత్రి సోనానది తీరంలో విశ్రమించారు. మరునాడు పవిత్ర గంగానదిని దర్శించారు. స్నానాలాచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు. గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు. వినిపించాడు విశ్వామిత్రుడు. జిజ్ఞాసులైన శిష్యులు, విజ్ఞాని అయిన గురువు. ఇక జ్ఞాన ప్రసారానికి అడ్డుంటుందా? విశ్వామిత్రుడు గంగా వృత్తాంతాన్ని ఇలా చెప్పారు. పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితరులైన సగరపుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు. అందుకు ఒకటే మార్గం ఉంది, సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపజేయడం. కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనేనా? అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది లేదు. భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మను, శివుణ్ణి మెప్పించాడు. ఎన్ని అడ్డంకులెదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు.
గంగను పాతాళం దాకా తీసుకువెళ్లడంలో సఫల మనోరథుడయ్యాడు. అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడింది. భగీరథుని వంశంలోని వాడే రాముడు. గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడంలో ఒక ఆంతర్యం ఉంది. అదేమిటంటే తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా నడవడం, పితరుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులతో ఉండాలో తెలపటం, పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం. అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు. అయినా ఆంతర్యాన్ని గ్రహించాడు రాముడు. ఇదే ఉత్తమ గురుశిష్యుల వ్యవహారం. మిథిలా నగరానికి విశ్వామిత్ర రామలక్ష్మణులు చేరుకున్నారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు. అది పాతదైన అందంగా కనిపిస్తున్నది. కానీ జనసంచారమే లేదు. ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు. అది గౌతమ మహర్షి ఆశ్రమం అని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. మహాతపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు. ఒకానొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి గౌతముడు ఆగ్రహించాడు. కొన్ని వేల సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయువుని ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు. ఎవ్వరికీ కనపడకుండా ఉంటావన్నాడు. రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజస్వరూపాన్ని పొందుతావన్నాడు. రామ, గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ కథంతా విన్నారు కదా. కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో పెడతాను. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్స్ చెప్తారో. మొదటి ప్రశ్న, తాటక ముక్కు చెవులను కోసిన వారెవరు? రెండవ ప్రశ్న, విశ్వామిత్ర ఆశ్రమం పేరేమిటి? మూడవ ప్రశ్న, విశ్వామిత్రుడు యాగం చేస్తున్నాడు కదా, ఆ యాగం ఎన్ని రోజుల పాటు జరిగింది? నాలుగవ ప్రశ్న, రాముని దెబ్బకు మారీచుడు ఎంతో దూరం ఎగిరిపడ్డాడు కదా, ఆ దూరం ఎంత? ఐదవ ప్రశ్న, విశ్వామిత్రునితో రాముడు ఏ వృత్తాంతాన్ని చెప్పమని అడిగారు? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.